వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లకు వెళ్ళే ముందు ఈ ఛానల్ మనది, మన ప్రజలది, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఛానల్, ఉద్యమం కోసం ఏర్పాటు చేసిన ఛానల్. సో దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్థికంగా కూడా మీకు ఎంత వీలైతే అంత సహకరించండి. ఎందుకంటే ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి డబ్బులు అవసరము. ఎందుకంటే నేను ఉద్యోగంలో కూడా లేను కాబట్టి దీని మెయింటెనెన్స్కు డబ్బులు ప్రతి నెల కావాల్సి వస్తుంది. కాబట్టి నా ఇల్లు ఫ్రీ ఇల్లు అయినప్పటికీ కూడా దీంట్లో చేసే ఎంప్లాయీస్కు కానీ వాటన్నిటికి జీతాలు ఇవ్వడము, కరెంట్ బిల్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్విప్మెంట్స్కు ఇంకా 2 ఎక్విప్మెంట్స్ తెచ్చుకోవాలా, తప్పకుండా మీకు సహకరిస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా టాపిక్లకు వస్తే 42% బీసీల వాటా చట్టబద్ధత ఉండే అవకాశం ఉందా? ఇవాళ దాని ప్రజెంటేషన్ సంబంధించి ఇవాళ కులగన్న తర్వాత 42% బీసీలకు లోకల్ బాడీలో ఇవాళ ఏదైతే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి అన్నారు, కానీ ఇంతవరకు కల్పించడానికి బిల్లు మాత్రం రూపొందించలేదు. కాబట్టి ఇలా అనుమానాలు వస్తున్నాయి బీసీలకి. అసలు ఇది చట్టబద్ధత కల్పిస్తా, వీళ్ళు బిల్లు పెడతారా లేదా? కేవలం పార్టీ పరంగా మాత్రమే ఇవాళ వాళ్ళు సీట్లు 42% ఇస్తా అంటున్నారు. మరి చట్టం లేకపోతే మ్యాండేటరీగా ఇతర పార్టీలు కానీ ఈ పార్టీ కానీ 42% వాటా లోకల్ బాడీలో ఇస్తారని గ్యారంటీ లేదు. ఒకవేళ ఇవ్వకపోతే కూడా వాళ్ళని ఏమి చేయలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా బీసీ ఎస్సీ ఎస్టీలు 93% ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు మోసమే జరిగింది. కాకపోతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ జనాభా దామేష పద్ధతిలో, అంటే ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుకూలంగా వాళ్ళకి రాకపోయినప్పటికీ 15% ఏదైతే ఉందో గతంలో రిజర్వేషన్ ఉందో దాని ప్రకారంగా వాళ్ళకి సీట్ల కేటాయింపు వచ్చే అవకాశం ఉంది. అయితే పెరిగిన జనాభాకు అనుకూలంగా వాళ్ళ శాతం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళతో పాటు ఇవాళ బీసీలకు కూడా 42% ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం లోకల్ బాడీ ఎన్నికలకు పరిమితం అయితే బీసీలకు ఏం లాభం లేదు. దానికి ఎమ్మెల్యే స్థానాలలో, ఎంపీ స్థానాల్లో కూడా వాళ్ళకి అవకాశం రావాలి. అంతేకాకుండా ఇవాళ వాటికి చట్టబద్ధత కూడా కల్పించాలి. విద్యా ఉద్యోగ రంగంలో కూడా దాని శాతం పెరగాలి. ఎందుకంటే ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 29% వాటానే తెలంగాణలో కూడా ఉన్నది. అది ఎన్టీ రామారావు గారు తెచ్చిన వాటా. ఆ వాటా ఇప్పటికీ కొనసాగుతుంది. కాకపోతే విద్యా ఉద్యోగ రంగంలో కొనసాగుతుంది, రాజకీయ రంగంలో లేదు. లోకల్ బాడీకి 42% వాటా ఒకవేళ పెంచినా, వాళ్ళ సీట్లు ఇచ్చినా, సీట్లు ఇస్తే అధికారికంగా పెద్దగా పెంచినట్టు కాదు, చట్టబద్ధత వచ్చినట్టు కాదు. సీట్లు పెరిగినంత మాత్రాన లోకల్ బాడీలో నిర్ణయం వాళ్ళదే ఏమి ఉండదు పెద్దగా. కాకపోతే 42% చట్ట రూపం దాల్స్తే, అది కేంద్రం ఆమోదిస్తే, చట్టబద్ధత కల్పించకుండా రేపు పార్లమెంట్లో చట్టం రాకుండా దాన్ని ఆమోదం చేయకుండా ఈ 42% వాటా అనేదాన్ని చట్టబద్ధత కల్పిస్తారనే గ్యారంటీ లేదు. సో అట్లాంటప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఒకవైపు 50% సీలింగ్ అనేదాన్ని క్రైటీరియాగా పెట్టింది. అది కూడా 50% సీలింగ్ అనేదాన్ని విద్యా ఉద్యోగ రంగంలో పెట్టింది తప్ప రాజకీయ రంగంలో ఎక్కడ పెట్టింది? రాజకీయ రంగంలోకి ఏం సంబంధం 50% సీలింగ్ అనేది? ఇవాళ 50% సీలింగ్ అనేది ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే బీసీ ప్రధానమంత్రి కదా, దాన్ని ఎందుకు అమెండ్ చేయట్లేదు? ఆయన ఇంద్రశాని కేసులో 50% సీలింగ్ పెట్టాలని ఎక్కడ చెప్పలేదే. 50% సీలింగ్కు విరుద్ధంగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా అమలవుతున్నాయి, అట్లాగే మహారాష్ట్రలో అమలవుతున్నాయి, అలాగే కర్ణాటకలో అమలవుతున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇక్కడ మాత్రమే 50% విషయానికి కట్టుబడి ఉండదు. అంటే 50% సీలింగ్ ఎత్తేస్తాం మీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇప్పటికీ 50% ఎత్తేయమని చెప్పి డిమాండ్ ఎందుకు చేయట్లేదు బీజేపీనా? ఒక బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటుండే కదా ఆయన. మరి చెప్పుకుంటున్నప్పుడు ఎందుకు 50% సీలింగ్ ఎత్తేస్తూ ఒకవేళ ఆ సుప్రీంకోర్టు తీర్పుంటే దాన్ని ఎందుకు అమెండ్ చేయట్లేదు? షాబానా కేసులో ఏదైతే ముస్లిం మహిళకు భరణం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ భరణము ఇవ్వకుండా, అంటే పురుషుని మీదనే ఆధారపడి దాని తీర్పును అమెండ్ చేశారు షాబానా కేసుని. మరి వాళ్ళ దీన్ని ఎందుకు అమెండ్ చేయట్లేదు? ఇవాళ అయోధ్య సమస్యను పరిష్కరించిన మోడీ తన సొంత బీసీ కమ్యూనిటీ సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు? ఎందుకు చిత్తశుద్ధి లేదు? అట్లాంటి మోడీ పార్టీలో ఎట్లా ఆర్ కృష్ణన్న చేరిండు? ఎట్లా ఆర్ కృష్ణన్న ఇవాళ ఆ
రాజకీయ చట్టబద్ధత లేకపోయినా, రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాలు పెంచకపోయినా బీజేపీలో ఎట్లా చేరిండు, ఎందుకు చేరిండు? మరి అట్లాంటప్పుడు వాళ్ళ ఒక బీసీ ఉద్యమ నాయకునికే చిత్తశుద్ధి లేకుండా బీజేపీలో ఉంటూ ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ మీద ఒత్తిడి చేసినంత మాత్రం అరిగేదేంది? సో ఇవాళ మొత్తం కులగన్న ఒక బోగస్ అని చెప్పేసి దాన్ని చెప్పేసిన మల్లన్న కూడా, తీర్మానం మల్లన్న, ఇవాళ ఆయన బీసీల పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఉంటే ఆయన బీసీ ముఖ్యమంత్రి ఎజెండాను భుజాన్ని ఎందుకు ఎత్తుకోలేదు? ఎందుకు కాంగ్రెస్లో ఓ రెండో దగ్గర పోయి గెలిచిండు? ఎందుకు రాజీనామా చేయకుండా ఇవాళ అందులో రాజీనామా చేయకుండా ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు? రాజీనామా చేసి కాంగ్రెస్ రాజీనామా చేసి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. లేదంటే రేవంత్ రెడ్డి ఆయనను ఇవాళ కోర్టుగా పంపించి బీసీల అటువైపు తిప్పి మళ్ళీ తిరిగి రెడ్లే ఆధిపత్యం చేసుకునే విధంగా చేస్తున్న ఒక ప్రచారం ఉంది. మరొక ప్రచారం బీజేపీకి అనుబంధంగా బీసీ ముఖ్యమంత్రి అన్నది కాబట్టి అటువైపు పోతున్న ప్రచారం ఉంది. కాబట్టి ఇవాళ బీసీలు ఒక సొంత రాజకీయ ఎజెండాతో పోతే, ఒక సొంత అస్తిత్వం లాగా డిఎంకే లాగానో, లేదంటే ఆర్జేడీ లాగానో, లేదంటే సమాజ్వాదీ పార్టీ లాగానో సొంతగా ఎదిగితే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇతర పార్టీల ద్వారా ఎదిగితే ఇతర పార్టీలు ఇట్లా చెప్తే ఎట్లా అయినాలి కదా? వాళ్ళ ఇష్టం, ఆ పార్టీల ఇష్టం, అవన్నీ అగ్రవర్ణాల పార్టీలే కదా. మరి అట్లాంటప్పుడు మల్లన్న ఏదైతే అంటున్నాడో సొంత పార్టీ దిశగా ఆలోచన చేయాలి. అందులో ఏ పార్టీకి అమ్ముడుపోని విధంగా ఉండాలి. కాకపోతే పార్టీలతో అలయన్స్ పెట్టుకోవడం తప్పు కాదు. ఇవాళ బీసీలు సొంత రాజకీయ ఎజెండాతో పోవడం తప్పు కాదు, దాన్ని స్వాగతించాల్సిందే. కానీ ఆ దిశగా వెళ్ళే నాయకులు ఎంత ఏ మేరకు చిత్తశుద్ధితో ఉన్నారనేది చాలా కీలకమైన ప్రశ్న. ఇలా వకలాభరణ గారు ఏదైతే టెక్నికల్ అంశాలని లేవనెత్తున్నాడో, అది రైట్ టు ప్రైవసీకి సంబంధించిన ప్రైవసీ ఇన్ఫర్మేషన్ అడిగింది అనేది ఒక టెక్నికల్ అంశం అయితే, రెండవ టెక్నికల్ అంశం ఏంటంటే చట్టబద్ధత విషయం. చట్టబద్ధత అనేది ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే 50% సీలింగ్ అనే దాన్ని అది పెద్ద ఇష్యూ కానే కాదు నా దృష్టిలో. ఎందుకంటే మోడీ గారు కనుక తలుచుకుంటే బీసీలు వారు ఒత్తిడి తెచ్చి వాళ్ళ ఆర్ కృష్ణయ్య గారు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు కాబట్టి మరి వారు ఖచ్చితంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళేసి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ పార్లమెంట్లో ఒక చట్టబద్ధత కల్పిస్తే ఈ సమస్య ఉండేది కాదు కదా. మళ్ళీ రాష్ట్రాలలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 42% వాటా చేయడం కేంద్రమే చేయొచ్చు కదా. దీని మీద కేంద్రమే ఒక చట్టం చేసేసి ఇవాళ దేశమంతా విస్తరించే విధంగా బీసీలకు న్యాయం చేసే విధంగా ఉంటే బాగుండేది కదా. అంతేకాకుండా ఇవాళ వర్గీకరణ అంశం కూడా రాష్ట్రాలు చేయడం ఏంది, కేంద్రమే చేస్తుంటే కృష్ణన్న మందకృష్ణన్న ఏదైతే బీజేపీకి ఎమ్మెల్యేలకు పోటీ మద్దతు ఇచ్చాడు, ఎంపీలకు మద్దతు ఇచ్చాడు, సుప్రీంకోర్టు ద్వారా బీజేపీ మనకు సాయం చేసిందని చెప్పాడు. వాస్తవమే, మీరు సుప్రీంకోర్టు ద్వారా చేసినప్పుడు అదే సుప్రీంకోర్టు స్టేట్కు పవర్ ఉందన్నప్పుడు, స్టేట్ అంటే ఇంక్లూడింగ్ సెంట్రల్ కూడా, మరి సెంట్రల్ గవర్నమెంట్ ముందు చేస్తే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో మళ్ళా చేయాల్సిన అవసరం లేదు. కృష్ణమాదేవి గారి మీద మీరు ఆ రాష్ట్రాలలో పోయి కొట్లాడండి, మీ డబ్బుల ధర ఏదో మీ పక్కకున్న అమరావతి పోయి కొట్లాడండి అనే అవకాశం లేకుండా ఉంటుంది కదా. సో కాబట్టి ఇవాళ ఈ ఇద్దరు కృష్ణులు ఎవరైతే ఉన్నారో మందకృష్ణన్న కానీ ఆర్ కృష్ణన్న కానీ ఇలా బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి అటువైపు ఆర్ కృష్ణన్న 42% కాదు, మొత్తం విద్యా ఉద్యోగ రంగంలో మొత్తం తర్వాత రాజకీయ రంగంలో 50%కి పైగా 50% అట్లీస్ట్ ఉండే విధంగా పార్లమెంటులో ఉన్న చట్ట ద్వారా తీసుకురాగలిగితే ఒక అద్భుతం జరుగుతుంది ఈ దేశంలో. ఆ దిశగా అడుగులేస్తే అట్లాగే వర్గీకరణ విషయంలో కూడా పార్లమెంట్లో చట్టసభలో తెస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ ఇద్దరు కృష్ణులు మీద ఇవాళ బీజేపీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. వీళ్ళిద్దరు నిజంగా బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? దానికి తోడు మల్లన్న వాళ్ళకి తోడవుతారా? మరి ఈ అంశాలు కూడా ఇవాళ చర్చనీయాంశాలు మారిపోయినాయి. 42% కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేదా అనే దానికి ఇవాళ మనం ఏంటంటే కులగణన తప్పుడు బీసీల సంఖ్య తక్కువ చూపెట్టారు, కాబట్టి ఎస్సీల సంఖ్య తక్కువ చూపెట్టారు. సో దీంతోనే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. మీరు తక్కువ చూపెట్టలేదని వాళ్ళు అంటున్నారు, చూపెట్టారని మల్లన్న అంటున్నాడు. కాబట్టి ఇవాళ చూపెట్టకపోయినా గతంలో 2011తో పోల్చుకుంటే 2024లో 20 లెక్కలు వేరే ఉంటాయి కదా. సో కాబట్టి 11లో ఎంతైతే జనాభా ఉందో అంతకంటే తక్కువ జనాభా ఎట్లయితుంది? సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు చర్చనీయాంశాలు. కాబట్టి ఇవాళ ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. ఇవాళ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది అటు రేవంత్ రెడ్డి, అలాగే ఇవాళ బీసీ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఇవాళ ఆర్ కృష్ణన్న మందకృష్ణన్న అయితేనేమో వర్గీకరణ విషయంలో చెప్పాలి. సో మల్లన్న, ఆర్ కృష్ణన్న మల్లన్న ఇద్దరు కూడా
వీళ్ళు కూడా బాధ్యత వహించాలి, బీసీ సంఘాలన్నీ బాధ్యత వహించాలి. జాజల శ్రీనివాస గౌడ్ అలాగే బీసీ మేధావులంతా కూడా దీని మీద పునరాలోచన చేసి స్వతంత్ర బీసీ రాజకీయ శక్తిగా ఏర్పడితే తప్ప బీసీలకు వాళ్ళకు విముక్తి ఉండదు. సో స్వతంత్ర రాజకీయ శక్తిగా బీసీలు ఎదగడమే వారి సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి D6 అండ్ DJAG భావిస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా బీసీ సమాజాన్ని, వాళ్ళ బీసీ కుల సంఘాలన్నీ ఒక్కటిగా బీసీగా ఇవాళ స్వతంత్ర రాజకీయ శక్తి ఎదిగినప్పుడు వాళ్ళ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది తప్ప 42% వాటా ఈవెన్ కాంగ్రెస్ మీదనో, బీజేపీ మీదనో, బీఆర్ఎస్ మీదనో వాళ్ళను కూడా మీద ఇంత పెద్ద 56% పైగా ఉన్న జనాభా కలిగిన బీసీలు వాళ్ళను బిచ్చబడకపోవడం ఏంది? మీరే అధికారంలోకి వచ్చి మీరే ఎందుకు మన సమస్యలు మనమే ఎందుకు పరిష్కరించకూడదని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్న బీసీ సమాజాన్ని. ఖచ్చితంగా ఆ దిశగా బీసీ సమాజం అడుగులు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై పులే, జై పెరి.